హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారో, లేదా టీఎస్పీసీ ఎనీ ఎగ్జామ్, మీకు పేపర్ 1లో గవర్నెన్స్ అనే టాపిక్ అనేది ఉంటుంది. ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. కంపల్సరీ అడుగుతున్నారు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ గ్రూప్ 1 సంబంధించి 2 పేపర్‌లో గానియండి, మనకి గ్రూప్ 4 పేపర్‌లో గానియండి, అన్ని పేపర్‌లో గూడా మీకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి క్వెషన్స్ అనేవి వచ్చాయన్నమాట. అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ అనేవి వచ్చాయి. అయితే మన ఛానల్ ద్వారా దాదాపు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వీడియో చేసి అందిస్తాను. ఎవ్రీ వీడియో సెపరేట్ పథకం అనేది ఉంటుందన్నమాట. ఒక పథకానికి ఒకే వీడియో అందిస్తాను. అందులో స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు క్వెషన్ చేయగలిగే ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు నోట్స్ అనేది రాసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంగ్లీష్లో ఉన్నా సరే మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు నోట్స్ అనేది రాసుకోవచ్చు. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, అండ్ దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు, అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ఇవి మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఇవి తెలుసుకుంటే చాలు, స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చినా సరే మీరు క్వశ్చన్ అనేది చేయగలుగుతారు. సో మనం ఒక్కో పథకం గురించి నేర్చుకుందాం. దాదాపు మీకు 120, 130 ప్లస్ పథకాలు అనేవి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సంబంధించి. అండ్ అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. కంపల్సరీ క్వశ్చన్ అనమాట. మీరు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మిగతా టాపిక్స్ కానివ్వండి, ఎన్ని చదివినా సరే అందులో నుంచి క్వశ్చన్ వస్తుందా రాదా అనేది డౌటు. బట్ ఇందులో మాత్రం కంపల్సరీ మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. 100% క్వశ్చన్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ పథకాలు నేర్చుకోండి. మినిమం మీరు ఒక 2-3 టైమ్స్ చదివినా సరే మీకు గుర్తుండిపోతుంది. ఆ క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది ఏ పథకం, దీని ఉద్దేశం ఏందనేది తెలిసిపోతుంది ఒక 2-3 టైమ్స్ మీరు చదివారనుకోండి. కాబట్టి కంపల్సరీ చదువుకోండి. సో ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసినైతే మనం ఈ పథకం గురించి నేర్చుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది 2019లో స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రైతులకి సోషల్ సెక్యూరిటీ అందించడం. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే 60 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అందించడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. దీని ద్వారా ఏముంటుంది అంటే, మీకు 3000 రూపీస్ పెన్షన్ అనేది వస్తుందన్నమాట 60 ఇయర్స్ తర్వాత. ఓకే? దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ప్రతి నెల 55 రూపీస్ నుంచి 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి 55 రూపీస్ నుంచి 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీని ఏజ్ లిమిట్ ఎంత అంటే 18-40 ఇయర్స్ మధ్యలో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు 18 ఇయర్స్లో జాయిన్ అయితే నెలకి 55 రూపీస్ పే చేయాలి. మీరు ఒక 40 ఇయర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, నెలకి 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంత అమౌంట్ అయితే యాడ్ చేస్తారో అంతే అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. మీరు 55 రూపీస్ పే చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ తరపున ఇంకో 55 యాడ్ చేసేసి మీకు ఈ స్కీమ్లో మనీ అనేది ఉంచడం అనేది జరుగుతుంది. లాస్ట్కి మీకు ఇవే పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మీరు 5 ఎకరాల లోపు ఉండాలి. అంటే 2 హెక్టార్స్ అంటే దాదాపు 5 ఎకరాలే వస్తుందన్నమాట. 5 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్స్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట. ఇదే కాకుండా చాలామందికి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అదేంటి అంటే, ప్రధానమంత్రి శ్రమ్యోగి మాన్ ధన్ యోజన అండ్ లఘు వ్యాపారి మాన్ ధన్ యోజన సంబంధించి ఎవరైతే జాయిన్ అయ్యారో, ఈ 2 స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ పై స్కీమ్ అనేది వర్తించదనమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, అండ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, అండ్ ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పొజిషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా? ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్ అనమాట. ఓకేనా? సో ఇది మొదటి పథకం. అండ్ నెక్స్ట్ పథకం గురించి త్వరలోనే మరో వీడియో చేస్తాను. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.